వివరణ రాదమ్మా నేను కూడా అడిగిన. అడిగితే ఆమె లేదు అంటే ఇప్పుడు ఆ టైంలో ఇట్లా ఒక అలిగేషన్ వచ్చినప్పుడు నా పేరు వాడుకొని చాలా మంది అట్లా చేస్తారండి, బట్ నాకు దానికి ఏం సంబంధం లేదు. ఒకవేళ కనుక ఎవరైతే పైసలు వసూలు చేసినా ఆ వ్యక్తి కనుక నాకు తెలిసినోడు అయితే నేను డెఫినెట్గా మాట్లాడి అది ఏంది అది తప్పు అని చెప్పి ఎవరి పైసలు వాళ్ళకి ఇప్పిస్తాను ఒక మాట అంటే అయిపోయి ఉండే. సో ఈమె కొంచెం అది కాకుండా డీవియేట్ అయ్యి ఇంకా వేరే వాడేవాడు అంటే ఏదో వేరే రకంగా వెళ్ళిపోయింది అబ్బా టాపిక్ అంతా, అంటే స్ట్రైట్ టు ద పాయింట్ రాకుండా. సో ఆయన ఏం చెప్పాలనుకుంటో ఆయన చెప్పింది, ఈమెం మాట్లాడాలనుకుందో ఈమె మాట్లాడింది. బట్ మీరు కూడా కాన్ఫరెన్స్ లో ఉన్నారు, బట్ మీరు అన్ని విన్నారు కానీ అవి బయటికి చెప్పట్లే మీరు. సో అంటే ఈయన పర్సనల్స్ నేను కాన్ఫరెన్స్ కాల్లో ఆల్మోస్ట్ ఒక 3-4 minutes ఉండొచ్చు అబ్బా అంతే. తర్వాత నేను బయటకు వచ్చేసినాక మీరు చూసుకుని లొల్లు పెద్దగా అవుతుండే చూసుకుని బయటకు వచ్చినాక తర్వాత చాలా లో టోన్లో మంగళి కూడా నేను ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడినా కొంచెం సారీ చెప్పిన అంటే అగ్రెసివ్ అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయాక తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అబ్బా. 2-3 minutes తర్వాత వీళ్ళు కాల్ అట్నే కంటిన్యూ చేసినా మరి వీళ్ళు కాల్స్ చేసుకున్నారు తెలియదు మనకు. సుబ్బు గారు ఏంటంటే దాన్ని నన్ను అనరాని మాటలు అన్నదని సుబ్బు అంటాడు, ఈమె అసలు అట్లా ఏమన్నా. ఇది ఒక పాయింట్, నాకు ఒక క్వశ్చన్. కాన్ఫరెన్స్ కలిపింది మీరు, కాన్ఫరెన్స్ కాల్ మీరు కట్ చేస్తే అవి కట్ అయిపోతాయి. అవ్వవు, కాన్ఫరెన్స్ వాళ్ళు ఉండొచ్చు. నేను కలిపినప్పుడు మీరు కట్ చేసేస్తే కట్ అయిపోతుంది. నాకు తెలిసి లేదు, అట్లయితే లేదు. ఎందుకంటే నేను కాన్ఫరెన్స్ కాల్లో నేను కలిపినప్పుడు మంగ్లీ అండ్ వాళ్ళ బ్రదరు శివ అండ్ సుబ్బు ఉండే. తర్వాత నేను అక్కడి నుంచి నేను యాక్చువల్లీ వేరే పని మీద వెళ్ళిన, ఆ కాల్ మధ్యలోనే లేదంటే నేను ఉంటా అని చెప్పిన కట్ చేస్తే కట్ అవుతుందా కాలు? కట్ అయిపోతుంది, ఎందుకంటే మీరు కాన్ఫరెన్స్ కలిపినప్పుడు అంటే కట్ అయినాక మళ్ళీ వీళ్ళు కాల్ బ్యాక్ చేసుకోవచ్చు అయితే. అంటే నేను తర్వాత మంగ్లీకి ఏం చేసిన అంటే నేను ఇన్ కేస్ అంటే నేను ఈ వాట్సాప్ కాల్ ఎంత నేను వేరే దాంట్లో ఉన్నా కదా, ఇన్ కేస్ సుబ్బు నెంబర్ కావాలంటే అని చెప్పి సుబ్బు నెంబర్ తనకు మెసేజ్ పెట్టిన. అంటే బట్ అది ఇట్లా కాన్ఫరెన్స్ లో ఉంటుంది, బట్ ఎనీవేస్ కావాలంటే మీరు మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోండి అని మెసేజ్ పెట్టిన. నేను మెసేజ్ పెట్టినాక అంత అయిపోయింది, మరి తర్వాత వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు. ఇక ఈయన చాలా హర్ట్ చేసిందని ఈయన లేదు అంత అయిపోయాక మరి ఒకసారి ఏముందబ్బా 10 నిమిషాలు కలిసి మాట్లాడుకొని ఏదో ఒకటి డిస్కస్ చేసి క్లోజ్ చేసుకోరా అని లేవుందని చెప్పినా కానీ అది థింగ్స్ అప్పటికే ఎస్కలేట్ అయిపోయి పెద్దగా. ఇదంతా ఎప్పుడు జరిగింది? మార్చిలో జరిగిందా? మార్చి 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11:30 వరకు జరిగింది సినిమా అంతా. ఓకే, ఇది మొత్తం నేను కంప్లీట్గా నేను విజయవాడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ కార్లో 4 గంటల జర్నీలో ఆల్మోస్ట్ మొత్తం ఇదే సరిపోయింది, 50-60 కాల్.